హాఫ్ కేజీ దొండకాయలు ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 4 ఎగ్స్, కరివేపాకు 6, ఎండుమిర్చి 2, చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం 1 ఇంచ్, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ హాఫ్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 2 స్పూన్స్, మసాలా పౌడర్ 2 పించెస్, జీరా పౌడర్ హాఫ్ స్పూన్, ధనియా పౌడర్ హాఫ్ స్పూన్, పసుపు 2 పించెస్, కారం 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 2 పించెస్, సాల్ట్ రుచికి సరిపడినంత. ఒక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతే కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మరొకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అన్నిటిని ఈ విధంగా బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి మరొకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం, పసుపు, సాల్ట్, మసాలా పౌడర్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ పీసెస్ని యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుంటే యమ్మీ యమ్మీ దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ. ఈ దొండకాయ ఎగ్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.